హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కరివేపాకు రైస్ తయారు చేస్తున్నాను. దానికోసం అన్నం చేసి చల్లారబెట్టాను. పొడి పొడిగా ఉండాలి అన్నము. ఈ అన్నం చల్లారే లోపు మనము కరివేపాకు రైస్కు కావలసిన ప్యాటర్న్ తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, కొద్దిగా సాల్ట్ వేయాలి. ఆల్రెడీ అన్నంలో వేసి ఉడికించాను నేను. మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువలకి. కొంచెం కొబ్బరి వేయాలి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కొద్దిగా వేయాలి. తర్వాత ఒక కప్పు కరివేపాకు, బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక కప్పు వేయాలన్నమాట. అన్నం చాలా టేస్టీగా ఉంటుంది, రొటీన్కు భిన్నంగా చాలా బాగుంటుంది. కళ్ళకు, జుట్టుకి అన్నిటికీ మంచిది. కరివేపాకు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేయాలి. అవి బాగా వేగిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ముక్కలు భాగం ఫ్రై అయిన తర్వాత దీంతో మినప్పప్పు, శనగపప్పు ఇప్పుడు బాగా హీట్ ఎక్కి బాగా వేగాయి. ఇప్పుడు మనము మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు రైస్లో కరివేపాకు వేసిన ఒకటే, వేయకున్నా ఒకటే. కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనము ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమం దీంతో వేయాలి. బాగా కాగింది కదా, ఇది తాలింపు అంతా బాగా వేగింది కాబట్టి ఇప్పుడు మనము మిక్సీకి వేసి పెట్టుకున్న మిక్సీని దీంతో వేయాలన్నమాట. వేసి బాగా కలబెట్టాలి. ఇది కూడా బాగా సన్న మంట మీద ఫ్రై బాగా చేయాలి. ఇది బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ అన్నం వండి చల్లార్చి పెట్టుకున్నాం కదా, ఆ అన్నంలో బాగా వేగిపోయింది కదా, డ్రైగా అయిపోయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ చల్లారబెట్టుకున్న అన్నంలో ఇది వేసి కలపాలి. ఇది బాగా అంతా అన్నానికంతా బాగా మిక్స్ చేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ కట్ చేసి పిండాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఎక్కువ పులుపు అవసరం లేదన్నమాట. ఒక దెబ్బ పిండితే సరిపోతుంది. మన రైస్ క్వాంటిటీని బట్టి నిమ్మరసం పిండుకోవాలి. ఎంతో రుచికరమైన కరివేపాకు రైస్ ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఈ అన్నము. ముద్దగా ఉంటే అంత టేస్ట్ ఉండదు. అంతే, ఎంతో ఈజీగా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకొని తినేసేయడమే. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.